తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వద్దులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు సిపిఎం నేతలు అడ్డంకిగా వచ్చి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అభివృద్ధికి సిపిఎం నేతలు కూడా సహకరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, నౌకట్ల రామారావు, భూపతిరాజు తిమ్మరాజు, గంధం ఉమా, గొంట్ల గణపతి, బి శ్యామల, బి సరళ, బి సుజాత తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే మరి సిపిఎం పార్టీ వారు అనేక విమర్శలు చేయడం జరిగింది. ఇళ్ళు పీకేస్తున్నారు అయ్యి అని. మన ఐబేవరం రోడ్డు చూస్తున్నాం. మనం మా చిన్నతనంలో మూడు బోధులు కూడా పచ్చగా చక్కగా తాగుటాకి పంట రైతులకు ఎంతో ఉపయోగపడే పంటకాలం. ఆ పంటకాలం మీద ఫస్ట్ వేసింది పాకలైనా వేసింది సిపిఎం పార్టీ అని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ కూడా సిపిఎం పార్టీ వాళ్ళు ఆ రోజున అది ఆక్రమించి ఆ బోధగట్ల మీద 3 గట్ల మీద కూడా సిపిఎం పార్టీ వాళ్ళు అందరూ కూడా ఇళ్ళు వేసుకుంటం జరిగింది. అలాగే సిపిఎం పార్టీ కూడా అక్కడ కొంతకాలం ఉండటం జరిగింది. మరి వాళ్ళ పార్టీ ఆఫీస్ అక్కడ ఉండటం జరిగింది. మరి వాళ్ళ ఆ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం బోధగట్టు నుంచుంటా కూడా దారి లేకుండా మురికి వాసనతో మరి గబ్బు కొడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొంతమంది అమ్మేసుకుని మళ్ళీ కొంతమంది కొనుక్కుని ఆ కలుషితమైన గట్ల మీదే ఉండటం, మళ్ళీ తవ్వటానికి కూడా అవకాశం లేకోకుండా ఆక్రమణలు జరగటం జరిగింది. మరి దానిని ఖాళీ చేయించి 108 పట్టాలకి 190 పట్టాలు మరి అన్యాయాలకు ఇవ్వటం జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళ యొక్క నాయకుల యొక్క ధోరణి చూస్తుంటే పేదవాడు అభివృద్ధి చెందకూడదు, పేదవాడు ఆ గుడిసెలోనే ఉండాలి అనే ధోరణి వాళ్ళ చూస్తుంటే వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు అభివృద్ధి చెందాడు, ఎప్పుడు గుడిసెలోంచి పక్కా గృహాల్లోకి వెళ్ళాడు, అప్పుడు వీళ్ళు మనుగడ కోల్పోతుందని ఒక సదుద్దేశంతో ఈ సిపిఎం వాళ్ళు నాయకులు ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఎన్నడూ లేని విధంగా ప్రతి పేదవానికి పక్కా గృహం ఉండాలి, ప్రజా ఆరోగ్యంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రజా ఆరోగ్యం బాగుండాలి అని సదుద్దేశంతో ఈ కాలువగట్ల మీద డ్రైన్ల గట్ల మీద ఉన్న పేదవాళ్ళకి పక్కా గృహాలు మంజూరు చేసి వాళ్ళని పక్కా ఇంట్లోకి నివాసం ఉండేటట్టు ఏర్పాటు చేసే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే వీళ్ళు వాళ్ళపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రానికి జవసత్వాలు నింపి కేంద్ర ప్రభుత్వ సాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చిత్తశుద్ధితో చేస్తున్న కృషి కారణంగా రాష్ట్ర ముఖ చిత్రం మారబోతుందన్నారు. అమరావతి ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిగా కాబోతుందన్నారు. గత ప్రభుత్వం రాజధానికి తూట్లు పొడిచి అనేక తప్పిదాలు చేస్తుందన్నారు. ఆ తప్పిదాలను సరిచేసుకుంటూ మే 2వ తేదీన ప్రధాని చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోబోతున్నామన్నారు. సంపద సృష్టించే అద్భుత రాజధానిగా అమరావతి రూపుదిద్దుకోబోతుందని ఆయన తెలిపారు. ప్రపంచంలో కూడా ఉత్తమ రాజధాని ఏది అంటే అది అమరావతి కాబోతాం. ఏదైతే గత ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్మాణానికి తూట్లు పొడిచిందో, రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు కూడా రాష్ట్రానికి ఏ రాజధాని అంటే రాజధాని లేని రాష్ట్రంగా గత ప్రభుత్వం చంపేసిందో దాన్ని పునర్నిర్మాణానికి ఈరోజు మళ్ళీ మే 2వ తేదీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగబోయే మహోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులతో అదేవిధంగా కూటమి నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో కాన్ఫరెన్స్లో చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి
ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. 50,000 కోట్లతో అమరావతి రాజధానికి పునర్నిర్మాణానికి భూమి పూజ చేయడం, ఒక అద్భుత రాజధానిగా, ఒక సంపద సృష్టించే రాజధానిగా, రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి త్యాగం చేసిన పరిస్థితి నుంచి అద్భుతంగా తయారయ్యే విధంగా అమరావతి రాజధానికి శంకుస్థాపన, అదేవిధంగా 3 ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యమంత్రి గారు చేసే ప్రణాళికలు కూడా పొద్దున వివరించడం జరిగింది. ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్కు రిలీఫ్ ఇచ్చే నిధులు కానీ, రేపు జూన్ నెలలో రాయలసీమలో కూడా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ సంపదలోకి తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి గారు మొన్న ప్రధానమంత్రి గారితో చేసిన చర్చల వివరాలు కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. రాష్ట్రం ఈ విధంగా 9 నెలలుగా 10 నెలలుగా పరిపాలనలో అనేక పరిశ్రమలు రావడం కానీ, పెట్టుబడులు రావడం కానీ, భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంపద సృష్టికి దోహదపడే విధంగా తయారయ్యే విధంగా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉండా. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం దశల వారీగా నెరవేర్చుకుంటా ముందుకు పోతా ఉంది. ప్రతిపక్షాలు చాలా మాట్లాడుతున్నారు. 1 సంవత్సరం కాకముందే అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉంటూ ప్రభుత్వం మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తా ఉంటారు. రజకుల వృత్తి చెరువుల నిర్వహణకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని ఉమ్మడి జిల్లా రజక సంఘం కార్యాలయంలో రజక నాయకుల సమావేశం జరిగింది. పోలవరం నియోజకవర్గంలోని నిమ్మకాయలపాడు, కన్నాపురం, ఎర్రంపేట తదితర గ్రామాల నుంచి రజక వృత్తిదారులు సమావేశానికి హాజరై తమ సమస్యలను నాయకులకు విన్నవించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ జిల్లాలో రజక వృత్తిదారులు చెరువుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చెరువులలో నీటి విషయంలో విద్యుత్ మోటారు అవసరమని, వాటికి సంబంధించి ఎంపీల నిధులు మంజూరు చేయాలని కోరారు. నీరు నిలివి ఉండని గ్రామాలకు మోటార్ ఎలక్ట్రికల్ బోర్డు కనెక్షన్ల మంజూరుకు 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. అయితే ఈ చెరువు పూర్తి ఆక్రమణతో నిండిపోవడం వల్ల రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. గతంలో 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం కూడా మేము సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. అయినా న్యాయం జరగలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రజకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న చెరువునే చూసుకుంటూ వృత్తి చేసుకుంటున్నారు. గతంలో 20 ఏళ్ల క్రితం అక్కడ చిన్న బోరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నీరు రావట్లేదు. అయితే రజక వృత్తిదారులు నీరు రాక సరైన రీతిలో ఉండలేకపోవడం వల్ల వృత్తికి తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయంలో రజక వృత్తిదారులు కూడా జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా గౌరవ ఎంపీ గారిని వీరు మోటారు బోరు ఎలక్ట్రికల్ కనెక్షన్స్కే వీరు కావాలని కోరుతున్నారు. అదేవిధంగా 10 లక్షల రూపాయలు పెట్టి రజక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాలని వీరు కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవో 75లో ఉచిత కరెంటు రజకులకు ఇమ్మనమని ఇచ్చింది. ఆ ప్రకారంగా వీరికి అక్కడ బోరు 15 HP బోరు కనుక వేసినట్లయితే వీరికి ఫ్రీ కరెంటే గవర్నమెంటే ఇస్తుంది. కాబట్టి ఆ గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జీవో 75 2018లో ఇవ్వడం జరిగింది. దాని మీద ఏపీటీసీఎఫ్ CMD గారు కూడా ఆల్ SCs కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా కనుక ఎంపీగా మంజూరు చేసినట్లయితే వీళ్ళకి కూడా ఫ్రీ కరెంట్ వస్తుందని. విశాఖపట్నంలోని జ్ఞానాపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఘటన గురించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తల్లి, అమ్మమ్మ కలిసి ఏప్రిల్ 25న గాలి సోకిందని బాలికను చర్చికి తీసుకొచ్చారని, అయితే బాలిక పిచ్చి పట్టినట్లు కలుస్తుందని నోట్లో గుడ్డ కుక్కి మూతికి బట్ట చుట్టి తల్లి, అమ్మమ్మ చంపేశారని పోలీసులు తెలిపారు. విషయం బయటపడుతుందని భయపడ్డ ఇద్దరు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని దర్యాప్తులు వెల్లడని తెలిపారు. రాత్రి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఇలాగా సమ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది జ్ఞానపురం మన కంచర్పాలెం చర్చ్లో అని, సెయింట్ పీటర్స్ చర్చ్లో. అప్పుడు మా వాళ్ళు వెళ్ళి విచారించగా తెలిసింది ఏంటంటే ఒక 11 సంవత్సరాల అమ్మాయి పేరు ఈదల పూర్ణచంద్రిక. అమ్మాయి వయసు 11 సంవత్సరాలు. అమ్మాయి వాళ్ళ తల్లి, అమ్మమ్మ, తల్లి పేరు వరలక్ష్మి,
వాళ్ళ అమ్మమ్మ పేరు సావిత్రి, వీళ్ళతో కలిసి నిన్న మార్నింగ్ కంచరపాలెం చర్చికి రావడం జరిగింది. ఎందుకు అంటే ఆ పాప ఎవరైతే ఉన్నారో అమ్మాయి 5వ తరగతి చదువుతూ ఉంది. వాళ్ళది డెంకాడ మండలం, విజయనగరం జిల్లా. 20 రోజులుగా అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతున్నందుకు గాను పిచ్చిగా మాట్లాడుతూ కొట్టడం అంది చేస్తుందని చెప్పి వాళ్ళ మదర్ చెప్తున్నారు. దానికోసం అని చెప్పి ప్రార్థించి చర్చికి తీసుకెళ్తే తగ్గుతుందనే ఉద్దేశంతో వాళ్ళు మన చర్చికి తీసుకురావడం జరిగింది. తీసుకురాగా మార్నింగ్ తీసుకొచ్చారు. దాని తర్వాత చర్చిలో వాళ్ళు మాట్లాడగా వాళ్ళు దీంట్లో ఫర్దర్గా మీరు కొత్త వలస తీసుకెళ్తే బెటర్ అండి, ఇక్కడ మేము పూజ చేసాము, కొత్త వలస కూడా తీసుకెళ్ళమంటే కొత్త వలస కూడా తీసుకెళ్లారు. కొత్త వలస కూడా తీసుకెళ్ళి కొత్త వలస నుంచి మళ్ళీ వెనక్కి ఈవినింగ్ చర్చి వరకు రావడం జరిగింది. చర్చికి వచ్చాక ఎవరు లేని సమయంలో చర్చ్ జస్ట్ అప్పుడే ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తూ వాచ్మెన్ ఒక్కలే ఉన్నారు. ఓపెన్ చేయగానే చర్చ్ ఓపెన్ చేస్తారు. ఇంకా ఎవరు లేరు, ఓన్లీ తల్లి, అమ్మమ్మ అండ్ ఆ పాప ఉండగా పాప కొంచెం అరుస్తూ గట్టిగా పిచ్చిగా కేకలు వేయడం చేస్తుంటే ఆవిడ్ని వాళ్ళు మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఇద్దరు కలిసి కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఆ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పాప ఆ గ్రాండ్ మదర్ యొక్క చేయి కరవడం, అలాగే వైలెంట్గా బిహేవ్ చేయడంతో అమ్మాయిని రిస్ట్రిక్ట్ చేద్దామని చెప్పి స్కార్ఫ్ అది కూడా కొంచెం ముఖానికి కట్టడం జరిగింది. కట్టి అమ్మాయిని పడుకోబెట్టారు అమ్మాయిని. దానివల్ల అమ్మాయి కొంచెం ఏదైనా ఊపిరాడకి ఏమైనా ఇదైందా, లేదంటే అమ్మాయి ఆల్రెడీ ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదైనా అమ్మాయికి ఇదైందా అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తేలుతుందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాక్కు అనుకూలంగా మాట్లాడితే ఆ దేశానికే వెళ్లిపోండి, కాంగ్రెస్ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ ఫైర్. ఉర్సా కంపెనీపై జగన్ దొంగల ముఠా, ఫేక్ ముఠాది వట్టి దుష్ప్రచారమే, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజం. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా దొడ్డిదారుల పదవులు కైవసం చేసుకోవడం సిగ్గుచేటు, కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.